అందరికీ శుభోదయం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. ఈ రోజు మనం వైరా మండలం వైరా నియోజకవర్గంలోని గొల్లెనపాడు అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ విశేషం ఏమిటి అనేటువంటిది ఈ పాటికి మనందరికీ తెలిసి ఉంటుంది. సర్వేశ్వరుడు అలాగే భోళా శంకరుడైనటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర యొక్క ప్రతిష్ట ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. ఆ శివ ప్రతిష్టకి మనమంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో మన భక్తజనం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం మన సుమన్ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కాబోతున్నది కాబట్టి అశేష ప్రజానీకం ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉన్నారు. ఇప్పటికి మరి ఈ కార్యక్రమం యొక్క విశేషాలు, ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఏమిటి అనేటువంటిది ఇక్కడ ప్రధాన అర్చకులైనటువంటి బ్రహ్మగారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి గురుగారు. ముఖ్యంగా ఇక్కడ శివ ప్రతిష్ఠ అనగానే దీని వెనుక చాలా ఇబ్బందులు ఉంటాయి. అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో పాటు అనేక రకాలైనటువంటి ఆగమ సూత్రాలతో, వేద మంత్రాలతో ఇక్కడ మనకి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు. అయితే ఈ కార్యక్రమానికి ఇక్కడ మనకు అనేక రకాలైనటువంటి విగ్రహాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి శివ బృందం అంటే శివ గణంగా చెప్పుకునేటువంటి విగ్రహాలన్నీ కూడా మనకి దేవాలయంలో కనపడుతున్నాయి. కాబట్టి ఈ దేవాలయం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తమోత్తమైనటువంటి ఆలయంగా ముందు ముందు రూపాంతరం చెందుతుంది అని మేము అనుకుంటున్నాం. ముందుగా ఈ విగ్రహాలు ఎక్కడ తయారు చేశారు, దీని వెనక ఉన్నటువంటి కృషి, దీని గురించి మీరు తెలియజేస్తారనుకుంటున్నామండి. శ్రీ గురుభ్యో నమః. హర ఓం. ఈ యొక్క విగ్రహాలు అనేటువంటివి తెనాలి గ్రామంలో నుండి తయారు చేసుకుని వచ్చారు. గ్రామస్తులందరూ కూడా ఎంతో కృషితో, వారి గ్రామస్తులందరి సహకారంతో సంవత్సరము శంకుస్థాపన అయిన సంవత్సరపు లోపు కాలంలోనే ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం అందరూ కలిసికట్టుగా జరుపుకోవటం అనేది చాలా విశేషం. అదే కాకుండా ఈ యొక్క గ్రామంలో దాదాపు 30 సంవత్సరాల పైమాటే ఈ యొక్క గ్రామంలో ప్రతిష్టా కార్యక్రమాలు కానీ ఇటువంటివి జరిగినవి. ఇక నుంచి ఈ యొక్క గ్రామంలో నిత్యము ఇలానే పూజా కైంకర్యాలు, వార్షికోత్సవాలు, అలాగే శివరాత్రి నాడు మహాశివ కళ్యాణము ఇటువంటివి జరుపుకుంటారు. అలాగే ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా ఈ ధ్వజ శ్రీ కాశీ విశ్వనాథ అన్నపూర్ణేశ్వర మహాస్వామి ధ్వజ త్రయాత్మిక ప్రతిష్టా మహోత్సవంలో అందరూ పాల్గొని ఆలయ ప్రతిష్ట చేయాలి అంటే అనేక రకాలైనటువంటి ఆగమాలు ఉంటాయి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, వేద శాస్త్రములు. కాబట్టి ఒక్కొక్క అగ్రోదకం అనగా గంగా సేకరణ, పుట్టమన్ను మృత్ సంగ్రహణం తీసుకొని వచ్చి యాగశాల వద్దకు వచ్చి యాగశాల యందు ప్రవేశం చేసి గణపతి పుణ్యాహవాచన కార్యక్రమాలు ముగించుకొని మంటప దేవతా కార్యక్రమాలు చేసుకున్నాం అనమాట. ఆ తదుపరి సాయంత్రం కాలమున హవనాన్ని చేసుకొని తరువాతి రోజు జలాదివాసము, ధాన్యాదివాసము, నిన్నటి సాయంత్రం రోజున శయాదివాస కార్యక్రమాలు జరుపుకున్నాము. ఈరోజు విశేషముగా 10:55 విశేష ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము కూడా మనకి చెప్పారు. కాబట్టి ముందుగా యాగశాల నిర్మాణము, యజ్ఞం యొక్క ప్రారంభంతో అంటే అగ్నిని జ్యోతి స్వరూపంగా మనం ప్రార్థించడం అనేటువంటిది మన సనాతన సంప్రదాయంలో, హైందవ సంప్రదాయంలో ప్రధానమైనటువంటి అంశం. కావున ముందు అక్కడ యజ్ఞశాలని వారు శ్రీకారం చుట్టి యజ్ఞంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము అని చెప్తున్నారు. ఆ తర్వాత ఆయతనం ప్రకారంగా ఎలాంటి ఈ ఆగమ సిద్ధాంతం ప్రకారంగా జరగాల్సినటువంటి విధి విశేషాలన్నీ కూడా సక్రమంగా, సజావుగా, శాస్త్రరీత్యా చేశారని కూడా మనకి ఇక్కడ బ్రహ్మగారు తెలియజేస్తున్నారు. అయితే మనం ఒకసారి ఇక్కడ వీటిని కనుక చూసినట్టయితే, ఇక్కడ వేంచేపు చేసినటువంటి విగ్రహాలను కనుక మనం చూసినట్టయితే అనేక విగ్రహాలు ఇక్కడ కనపడుతున్నాయి. అటు నవగ్రహాలు కానివ్వండి, తర్వాత ఇక్కడ ప్రధానమైనటువంటి పరమేశ్వరుడు బ్రహ్మసూత్రంతో ఉన్నాడు. ఇక్కడ పరమేశ్వరుడు ఇక్కడ స్థాపించబోయేటువంటి, ప్రతిష్ఠ చేయబోయేటువంటి ఈశ్వరుని పేరు కాశీ విశ్వనాథునిగా వీరు పిలుచుకుంటూ ఉన్నారు. కాబట్టి సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు మనకు త్వరలోనే శివరాత్రి రాబోతుంది. శివరాత్రి దగ్గరలో ఉండగానే కాశీ విశ్వనాథుడు మన ఊరికి నడిచి వచ్చాడు అంటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కావున ఇక్కడ ఈ శివలింగాన్ని గనక మనం చూసినట్టయితే చక్కగా బ్రహ్మసూత్రం కూడా కనపడుతుంది. ఎదురుగా నందీశ్వరుడు ఏం చేసి ఉన్నాడు, అలాగే చండీశ్వరుడు కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయబోతున్నాడు. కాలభైరవులను ప్రతిష్ఠ చేయబోతున్నారు, ద్వారపాలకులు. తర్వాత వీరంతా కూడా, ఎందుకంటే చండీశ్వరుడు, కాలభైరవుడు, శివగణము ఎక్కడైతే ఉంటుందో ఆ దేవాలయము చాలా విశిష్టమైనటువంటి దేవాలయము అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది, ఆగమ శాస్త్రం. కాబట్టి అలాంటి సకలమైనటువంటి
దేవతా మూర్తులని కూడా ఇక్కడ జలాదివాసము, అలాగే పంచగవ్యాదివాసము, ధాన్యాదివాసము, శయాదివాసము ఇవన్నీ కూడా ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి చేయవలసినటువంటి కైంకర్య విశేషములు. ఇవన్నీ కూడా సక్రమంగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహిస్తూ వారు చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ బ్రహ్మగారు గాని, ప్రధాన అర్చకులు గాని, అలాగే ఈ గ్రామ ప్రజలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలని చేసుకోబోతూ ఉన్నాం. అట్లాగే ధ్వజస్తంభము, కలశ ప్రతిష్ట ఇవన్నీ కూడా మనం ముందు అంటే కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు దేవాలయం యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఈ ధ్వజస్తంభం యొక్క ప్రాశస్త్యం ఏంటి, కలశ ప్రతిష్ట యొక్క ప్రాశస్త్యం ఏంటి, దేవతామూర్తుల యొక్క అంతరార్థం ఏంటి, దేవాలయ అంతరార్థం ఏంటి, మన హైందవ సనాతన ధర్మంలో ప్రతిరోజు కూడా దేవాలయ దర్శనం చేయాలి అని చెప్పంటారు. అసలు దేవాలయ దర్శనం ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా కారణాంతరాలు ముందు కార్యక్రమ అంతర్భాగంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం. అలాగే సుమన్ టీవీని ప్రతి వాళ్ళు కూడా తప్పక వీక్షిస్తూ ప్రత్యక్షంగా మీ విషయాలని, విశేషాలని, అలాగే మీ అభిప్రాయాలను కూడా తెలియచేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. హృదయపూర్వక ధన్యవాదాలు, వేలాది ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము వాళ్ళకి ఎవరికో కూడా సరిగా తెలియదు, మేము చిన్నపిల్లలం అయినా కానీ మేము అడగగానే విరాళాలు ఇచ్చి ఫస్ట్ పునాది కారణం వాళ్ళే. ఇక్కడ గ్రామంలో వాళ్ళకన్నా కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడబిడ్డలే తర్వాత ఒకదానికొకటి మేమున్నామని చెప్పేసి విగ్రహాలు ఇచ్చేదాత విగ్రహాలు ఇచ్చారు. ధ్వజస్తంభానికి నేను ధ్వజస్తంభం చేపిస్తా అని చెప్పేసి ధ్వజస్తంభం ఇచ్చారు. ఇంకా మా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా బాబు మేము నీ అంట రాలేకపోయినా నీకు ఎప్పుడు కూడా మా యొక్క ఆర్థిక సహాయ సహకారాలు ఉంటాయి, నీకు ఎప్పుడు ఏ అవసరమైతే అప్పుడు మమ్మల్ని పిలువు, మేము వస్తామని చెప్పేసి మా గ్రామ పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి నడుం కట్టి వాళ్ళు నా వెనక ఉన్నా నేను ముందు వెళ్ళి నడుం కట్టి సంకల్పంతో ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. మా గ్రామ పెద్దలందరూ కూడా వేలాది నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు రాకపోయినా కానీ నాకు కావలసిన సలహాలు సూచనలు ఇచ్చి మన గ్రామంలో ఆలయం నిర్మించడానికి ఎంతో కృషి చేశారు. అలాగే ఆ యొక్క అన్నపూర్ణాదేవి సమేత విశ్వనాథ స్వామి వారు మా గ్రామ ప్రజల్ని, మా యొక్క బంధువర్గాల్ని కూడా అందరినీ కూడా ఎల్లవేళలా సదా చల్లగా చూడవలసిందిగా ఆ యొక్క పరమేశ్వరుని, ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. ధన్యవాదాలండి. చూసాం కదా, శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదనేటువంటి సామెత. పరమేశ్వరుడు తన ప్రతిష్టని, తన ఈ వైభవాన్ని ఎంత అంగరంగ వైభవంగా చేయించుకోదలుచుకున్నాడు అనేటువంటిది చూస్తే మరి ఈ కార్యక్రమం వెనక ఎంతమంది పెద్దలు, ఎంతమంది ముందుకొచ్చి వాళ్ళ ధనము అందరికీ ఉంటుంది, కానీ ఈ ధనాన్ని సద్వినియోగం చేయాలనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంటుంది. కాబట్టి ఒకరు భూమి దానంగా ఇచ్చారు, మరొకరు అనేక రకాలుగా ద్రవ్య రూపంలోను, ధాన్య రూపంలోను, ధన రూపంలోనూ కూడా సహాయం చేశారు ఈ గ్రామానికి ఉన్నటువంటి, గ్రామాల్లో ఉన్నటువంటి సోదరిమణులు అని చెప్తున్నారు. కాబట్టి భగవంతునికి ముఖ్యంగా శివలింగ ప్రతిష్ఠ చేసిన వారికి, శివలింగ ప్రతిష్ఠ చేయించిన వారికి, శివలింగ ప్రతిష్ఠ చేయడానికి సహాయం చేసిన వారికి, వారి తరములో 14 తరముల వారు కూడా కైలాసంలో ఉండడానికి అర్హత పొందుతారు అని చెప్పి మనకు శివపురాణ, మహాశివపురాణం చెప్తుంది. కాబట్టి వాళ్ళ ఈ శివ ప్రతిష్ఠ, ఈ పరమేశ్వరుడు యొక్క మూర్తుల యొక్క ప్రతిష్ఠ వెనక ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కుటుంబం వారు ఒక్క రూపాయి ఇవ్వనియండి, ఒక పైసా ఇచ్చినా సరే ఏ రకంగా పరమాత్మునికి సేవకు వారు విధి విధానంగా దానం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా వారంతా కూడా వారి తరతరాలు కూడా కైలాస ప్రాప్తి కలుగుతుంది. వారందరికీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారికి సుఖభోగాలతో, ఐశ్వర్యాలతో తొలతూగుతారు అని చెప్పి శివపురాణం మనకు ప్రత్యక్షంగా చెప్పింది. అంతేకాకుండా ఇందరికి ఇక్కడ బ్రహ్మగారు చెప్పినట్టుగా వీరశైవ ఆగమ ప్రకారంగా, శైవ ఆగమము, వీరశైవ ఆగమము అని ఇందరికి మనం చెప్పుకున్నాం, అనేక ఆగమాలు ఉంటాయని. ఇక్కడ వీరశైవ ఆగమం ప్రకారంగా అంటే వీరశైవ సిద్ధాంతం ప్రకారం ఈ కార్యక్రమం. కాబట్టి ఇందులో వీరేంటంటే వీరశైవులంతా కూడా ప్రతి వ్యక్తిలో కూడా పరమాత్మను చూస్తారు. వాళ్ళు ప్రతి మానవుడు కూడా, ప్రతి జీవి కూడా, ప్రతి జీవరాశి కూడా పరమాత్మ అనేటువంటి భావంతో ఉండేటువంటిది వీరశైవ సిద్ధాంతం. కాబట్టి ఇందులో ఎంతో మంది మహానుభావులు పుట్టారు. కాబట్టి ఆ ఆగమ సిద్ధాంతం ప్రకారంగా మనకి ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముందు ఇంకా విపులంగా మనం ఈ సుమన్ టీవీ ద్వారా వీక్షించేటువంటి కార్యక్రమాన్ని పొందినందుకు మనంతా కూడా ప్రత్యక్షంగా అదృష్టవంతులు మనం ముందుగా చెప్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారనమాట. ఈ వేడుకలో పాల్గొనడానికి వచ్చినారు. వారిని అడిగి ఈ ప్రోగ్రామ్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? అరుణ అండి. అరుణ గారు, అంటే మీ ఇంటి పేరు, మీ ఊరేనా? చంద్ర అరుణ, ఈ ఊరే.
సో మీ ఊర్లో ఇలాంటి మహోత్సవం జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది శివాలయం ఓపెనింగ్? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక దేవాలయం నిర్మించడం అనేది చాలా బహుత్తరమైనటువంటి కార్యక్రమము. దీనికి మా యొక్క ఆనందం చెప్పడానికి లేదు. మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి దీనిలో పాల్గొంటున్నాం అన్నమాట. అంటే మీరు బంధుమిత్రులు పిలుచుకుంటూ ఉంటారు, సో ఎక్కువగా మనం ఇలాంటి ప్రతిష్టలు అంటే చాలా దూరం చుట్ట వాళ్ళని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా జరుగుతుంది ఈ గ్రామంలో అలాంటి విషయాలు? బాగా నీట్ గా మంచిగా జరుగుతుందండి. అందరూ ఆనందంగా వస్తుంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. రావాలని కార్యక్రమానికి అందరూ ఉర్రు తెలుగుతారు. సాధ్యమైనంత వరకు అందరూ వచ్చారు కూడా. మీ పేరు? నా పేరు అశ్విని. మేము గొల్లపాడు గ్రామానికి చెందిన వాళ్ళం. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ టెంపుల్. ఓకే, ఆల్ ద బెస్ట్. నేను హైదరాబాద్ లో హైదరాబాద్ నుంచి వచ్చాను. అంటే అమ్మ వాళ్ళ ఊరు మేనమామనే చేసుకున్నాను. ఇదే అత్తగారి కూడా ఇల్లు. ఓకే, థ్యాంక్ యూ అండి. మనతో పాటు అంటే మనం ప్రతిష్టానంగానే హోమం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ హోమం నిర్వహించిన మన గురువు గారు ఉన్నారు, వారిని అడిగి హోమం విశిష్టత గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అంటే నమస్తే గురూజీ, మీ పేరు? రాజశేఖర్ గారు, అసలు ఎందుకు ఈ మనం గుడి ప్రతిష్ట అనగానే హోమశాల ఎందుకు ప్రాధాన్యత మాకు కొంచెం వివరించండి. దైవిక సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నా కానీ ముందుగా దేవాలయ ప్రతిష్ఠ తీసుకున్నట్లయితే దేవాలయం అనేటువంటిది ఆగమ శాస్త్రంగా అంటే నిర్మాణం చేయడం జరుగుతుంది. శివాలయం కనుక శైవాగమ శాస్త్ర ప్రకారంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ ఆగమ శాస్త్రంగా ప్రతిష్ఠ చేసేందుకు గాను ముందుగా దేవాలయానికి శివాలయానికి ఏ విధంగా ఎన్ని రకాలుగా పూజా కార్యక్రమాలు చేయాలి అనే విధంగా ముందుగా ఋత్వికులు నిర్ణయించుకొని ఉంటారు. ఆ విధంగా నిర్ణయించుకున్న ప్రకారంగా మా యాగశాల ఈ వైపున నిర్మించాలి, ఈ వైపున ఉండాలని చెప్పేసి యాగశాల నిర్మించి ఆ యాగశాల నిర్మాణంలో భాగంగా మరి త్రియాత్మిక దీక్షతో 3 రోజులు దీక్షగా యజ్ఞాన్ని అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ప్రతిష్టలో భాగంగా ఈ యొక్క 5 హోమగుండాలని యాగశాల నిర్మించి 3 రోజులు కూడా ఈ యొక్క దంపతుల్ని ఎవరైతే పూజా దంపతులు నిర్ణయించుకుని ఉన్నారో ఆ పూజా దంపతుల ద్వారా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ యాగశాల ఎన్ని రోజుల పాటు గుడి ప్రతిష్ఠ అయిన తర్వాత ఉంచుతారు? యాగశాల అనేటువంటిది గుడి ప్రతిష్ఠ అయిన తర్వాత ఒక 16 రోజుల పండుగ అని చెప్పి నిర్వహించుకుంటారు. 16 రోజుల పండుగ వరకు గాను యాగశాల ఉంచడం జరుగుతుంది. మీరు ఇప్పుడు అంటే గుడికి ప్రతిష్టలో చాలా మంది గురువు గారు పాల్గొన్నారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఈ మహోత్సవం అంతా చూసుకుంటున్నారు? శ్రీశైలం నుంచి వచ్చి ఉన్నామండి. ఈ యాగ మహోత్సవాన్ని అంటే ఒక డేటు ముహూర్తాన్ని నిర్ణయించుకొని ఆ ముహూర్తానికి ముందుగానే ఒక 1 రోజులు ముందుగా వచ్చి ఏ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాలని చెప్పేసి అనుకొని ఇక్కడ యాగశాల నిర్మాణం చేయటం, దానికి సంబంధించిన వాస్తు అన్ని కూడా చూసుకోవటం, ఋత్వికుల్ని నిర్ణయించుకోవటం ఈ విధంగా జరుగుతుంది. అంటే గురువు గారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ శివలింగం మీద ప్రత్యేకంగా బ్రహ్మసూత్రం అనేది ముద్రించి ఉంచిన అంటున్నారు. సో దాని యొక్క విశిష్టత? బ్రహ్మసూత్రం అనేటువంటిది అన్ని శివాలయాల్లో ఉండదమ్మా. ఈ బ్రహ్మసూత్రం అనేటువంటిది ఉండేటువంటి శివలింగాన్ని అర్చన చేయటం ద్వారా వారికి అనుకున్నటువంటి కామ్యాలు అంటే భక్తులకు అనుకున్నటువంటి కామ్యాలు అన్ని కూడా నెరవేరి వారు ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పేసి ఒక శైవాగమ పద్ధతిలో చెప్పబడుతుంది. ఈ బ్రహ్మసూత్రం అనేటువంటి శివలింగాన్ని అర్చించడం ద్వారా వారికి అనుకున్నటువంటి కామ్యాలు అన్ని కూడా నెరవేరుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. చూడొచ్చు మనం మన బ్యాక్ సైడ్ మెడికల్ టీమ్ ఉందన్నమాట. సో ఇలాంటి భక్తి ప్రోగ్రామ్ జరిగినప్పుడు మనం చాలా చోట్ల ఇలాంటి మెడికల్ టీమ్స్ చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు ఇలాంటి మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేస్తుంటారనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం అనమాట. హాయ్ మేడం. అంటే మేడం ఇప్పుడు ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలాంటి ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ కానివ్వచ్చు, ఎక్కడ బిజీగా ఇలాంటి పెద్ద పెద్ద జరిగినప్పుడు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందువల్ల? గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా హెల్త్ క్యాంప్ అనేది ఖచ్చితంగా పెడతామండి. ఎమర్జెన్సీలో ఎవరైనా ఉపవాసాలు ఉంటారు ఇలాంటి టైంలో, వాళ్ళు ఎమర్జెన్సీగా కళ్ళు తిరిగి పడిపోవడం అలాంటివి జరిగితే బీపీ చెక్ చేసి ఓఆర్ఎస్ ఇస్తాం మేము. ఇంకా ఇమీడియట్గా 108కి కాల్ చేస్తాం. అంటే ఎమర్జెన్సీగా అంటే ఏమేం సర్వీసెస్ మీ దగ్గర అందుబాటులో ఉంటాయి? ఏమైనా అయినప్పుడు తెలుసుకోవడానికి ప్రజలు మీ దగ్గరకు రావాలంటే మీ దగ్గర ఏమేం సర్వీసెస్ రెడీగా ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు చాలా మంది జనాలు ఉన్నారు, ఒకరినొకరు తలిగి కింద పడిపోయారు అనుకోండి, బ్రీతింగ్ సరిగా ఆడకపోయినా కూడా ఏమైనా గాయాలైనా కానీ అలాంటి ఫస్ట్ ఎయిడ్ కూడా ఉందా? ఫస్ట్ ఎయిడ్ ఉంది.
ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే చూడొచ్చు, ఏదైనా అందుబాటులో సర్వీసెస్ ఎక్కువ జనాలు చేరతారు కాబట్టి ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వారిని రక్షించడం కోసం అందుబాటులో మన గవర్నమెంట్ వారు కంపల్సరీ ఏర్పాటు చేయాలని రూల్ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు, వారిని మరికొంత సమాచారం తెలుసుకున్నారు. అంటే బ్యాచెస్ పెట్టుకున్నారు మీరు, కమిటీ మెంబర్స్ సార్? ఎంత మంది ఉన్నారు మీ కమిటీ మెంబర్స్? కమిటీ మెంబర్ 100 మెంబర్స్. ఎలా నిర్వహిస్తున్నారు అంటే ప్రోగ్రామ్? చాలా బాగుంది. అంటే ముందే మీరు వేసుకున్నారా అండి? కమిటీ మెంబర్స్ అనగానే చాలా క్రౌడ్ వస్తారు, సో ఎలాంటివి సూచనలు మీరు అందరూ అనుకుని? హెల్త్ క్యాంప్ పెట్టినాం, తర్వాత పోలీస్ ప్రొడక్షన్ ఉంది, మొత్తం ప్లాన్ చేసుకున్నాం. ఎన్ని వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? 8,000 మెంబర్స్ దాకా ఎస్టిమేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మన గుడి ప్రతిష్టలు అనగానే ఊళ్ళో పండగలా భావిస్తుంటారు. దాంట్లో అయితే పిల్లల ప్రత్యేకత చెప్పనవసరం లేనమాట. వాళ్ళ అల్లరితో సంతోషంతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనతో పాటు కొంతమంది కిడ్స్ ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అని తెలుసుకునే ప్రయత్నం. హాయ్ రా, నీ పేరు? చరణ్ సాయి. చరణ్ సాయి, ఏంటి మీ అమ్మమ్మ వాళ్ళ ఊరా మీ నాయనమ్మ వాళ్ళ ఊరా? ఇది మా చుట్టాలు. మీ చుట్టాల వాళ్ళ ఊరు. ఎవరిది? ఇతను మీ చుట్టమా? వీళ్ళింటికి వచ్చావా నువ్వు? నీ పేరేంటి? చార్విక్. చారుణ్ణి. ఈ ఊరేనా మీది? మీ తాతయ్య గారి పేరేంటి? మీ ఇంటి పేరేంటి? వెంకటనారాయణ గారు తాతయ్య. నాయనమ్మ తాతయ్య వాళ్ళ ఊరా ఇది? అమ్మమ్మ వాళ్ళ ఊరా తన నాయనమ్మ వాళ్ళ ఊరా? నాయనమ్మ వాళ్ళ ఊరు. ఎప్పుడు హాలిడేస్ కి వస్తూ ఉంటావా ఇక్కడికి? వస్తూ ఉంటారు. ఎలా ఉందంటే ఇట్లా ఇంత చాలా మంది వచ్చారు చుట్టాలు. సో మీ ఇంట్లో కూడా చుట్టాలు చాలా మంది వచ్చారా? ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషం. చాలా సంతోషం ఉందా? సో చూస్తున్నాం, అంటే మనతో పాటు చాలా గ్రూప్ ఉందన్నమాట. అంటే సేవా సమితి వీళ్ళు శారీస్ కట్టుకొని వచ్చారు. సో వాళ్ళ వివరాలు అడుగుదాం. ఇక్కడికి ఏం సేవ చేయడానికి వచ్చారనేది వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే, మమ్మీ పేరు? సూర్యకుమారి అండి. సూర్యకుమారి గారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము పెనిగించప్రోలు అండి, చుట్టుపక్కల గ్రామాలన్నిటి నుంచి వచ్చామండి. అంటే మా పక్క రాష్ట్రం ఆంధ్ర నుంచి వచ్చారనమాట. ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చారు. సో అంటే ఈ రోజు ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమానికి మీరు రావడానికి కారణం ఏంటి? ఇక్కడ గ్రామస్తులు మమ్మల్ని ఇన్వైట్ చేశారండి. ఇక్కడ మీ సేవ అవసరం ఉందండి, అన్నదాన వితరణ జరుగుతుంది, దానికి మాకు కొంచెం హెల్ప్ చేయాలి మీరు. ఇక్కడ ఈ రోజు ప్రతిష్ఠ జరుగుతుంది కదా, ప్రతిష్ఠలో కూడా కొంచెం జనం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటది, క్యూ లైన్లు నడిపించడం, మాకు ఏ విధంగా అయినా సరే మీరు ఏం అందించగలరో ఆ సేవ కావాలి. లాస్ట్ టైం ఒకసారి ఇక్కడ వచ్చామండి వేరే టెంపుల్ కి. మీ గ్రూప్ పేరేంటి మేడం? శ్రీ దుర్గా శివసాయి సేవా సమితి. ఇంకెలాంటి సేవలు నిర్వహిస్తూ ఉంటారు? మేము ఒక 32 దేవాలయాలండి, అన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నవి, లేని దేవాలయాలకు కూడా హుండీ కౌంటింగ్ కి వెళ్తూ ఉంటామండి. ఇలా అన్నదానం జరిగే దగ్గర వడ్డం చేయడానికి, క్యూ లైన్లు నడిపించడానికి, ఏదైనా భగవంతుని సేవలో ఉంటారు. ఎంత మంది ఉండొచ్చు మీ టీం మెంబర్స్? అంటే సంస్థకు వచ్చేసి 8,000 మంది దాకా ఉన్నారండి. ఎక్కడోళ్ళు ఎక్కడ దగ్గర అయితే అక్కడ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటామండి. ఈ రోజు ఇక్కడికైతే మటుకి ఒక 50 మెంబర్స్ వచ్చామండి. అంటే ఇప్పుడు ఇలాంటి సేవలు ఎవరు పిలిచినా ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా? స్వచ్ఛందంగా అండి. చూడొచ్చు, అంటే స్వచ్ఛందంగా ఎక్కడ సేవలు ఉన్నా సరే వెళ్ళి వాళ్ళ సేవను అందిస్తారని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు అంటే ఇలాంటి సేవలే కాకుండా ఇప్పుడు హుండీ కౌంటింగ్ వెళ్తూ ఉన్నారు తిరుపతి, అలాంటి సేవలకు కూడా మీరు ఇంకా మీ ఊళ్ళలో భజన అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారా? వెళ్తామండి, ఏది జరిగినా సరే వెళ్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇక్కడ సేవలు ఏర్పాట్లు చూసుకోవడానికి మరొక భక్తి బృందం వచ్చిందనమాట. వారిని అడిగి వారి మాటలు ఎక్కడి నుంచి వచ్చారనేది వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? జనార్దన్ రావు, పాపినేని. ఎక్కడి నుంచి వచ్చారు? తోటికుంట్ల గ్రామం, ఖమ్మం జిల్లా తోటికుంట్ల గ్రామం. అంటే మీ సేవా సమితి పేరేంటి? దుర్గా మల్లేశ్వర స్వామి. ఏమేమి సేవలు చేస్తుంటారు చెప్పండి. ఉండి సేవలు, తిరుపతి సేవ, ఉండి సేవ ప్లస్ అన్నదానాలు, ఎక్కడ ఏ సేవా కార్యక్రమాలు కావాలన్నా హెల్ప్ చేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా అంటే గుడిలో కూడా సేవలకు వెళ్తూ ఉంటారు. గుడిలో సేవ. సో మీ టీం ఎంత మంది ఉన్నారు? 22. 22 మెంబర్స్. ఎలాంటి ఇప్పటి వరకు ఏ కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు? తిరుపతి సేవ ఒక 3 సార్లు పోయినాం. తర్వాత ఉండి సేవ భద్రాచలం, విజయవాడ, చెరువుగట్టు, కొరివి, తిరుమలగిరి, ఇట్లా కొన్ని ఉండి సేవ. అంటే ఇప్పుడు యాదగిరి గుట్ట కూడా. అంటే ఇలాంటి అంటే ఇలా ఏదైనా ధ్వజస్తంభాలు అలాంటి వాటిలో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. సో ఇక్కడ మీరేం సేవ చేయడానికి వచ్చారు? అన్నదానం చేయడానికి వచ్చినాం. అన్నదానం కానీ వాటర్ సప్లై కానీ అన్ని చేయడానికి వచ్చినాం.